హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతి డే 2 అండ్ పార్ట్ 2 వ్లాగ్ అండి. ముందు వ్లాగ్‌లో ఇదంతా ఇంక్లూడ్ చేస్తే లెంతీ అయిపోతుందని చెప్పి ఇంకో వ్లాగ్ పెట్టాను. అండ్ మేమొచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత బయట అక్కడ ప్లేసెస్ అన్నీ చూద్దాము అని చెప్పి నేను అనుకున్నాను. అనిల్‌కి రాక తప్పలేదండి నేను గోల పెడుతుంటే. సో, మేమేంటంటే ఒక జీబ్‌లో షేరింగ్‌కి బుక్ చేసుకున్నాము. 1000 అయితే పర్ హెడ్ 200 పడుతుంది షేరింగ్ అయితే అని చెప్పారు. లేదా 1500 గాని, 1000 గాని అన్నారనమాట. మేము షేరింగ్‌లో వస్తామని చెప్పాము. సో, మాకు 400 పడింది. టోటల్‌గా 6 ప్లేసెస్ చూపిస్తామని చెప్పారు. సో, ఇక్కడికి ఆర్టీసీ బసెస్ కూడా ఉన్నాయి. అవి 2 రూట్స్‌లో వెళ్తాయి. 120 ఛార్జ్ చేస్తారు. దాంట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు దాంట్లో కూడా వెళ్ళొచ్చు. దీంట్లోనే ఏం వెళ్ళాలని లేదు. కాకపోతే ఆర్టీసీ బస్సులో వెళ్తే స్లోగా వెళ్తది. టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోటి మేము ఇట్లా వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలండి. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి పార్కింగ్‌లో జీప్ ఆపేసుకొని కొంచెం ముందుకు నడిచిన తర్వాత కొన్ని మెట్లు ఎక్కాల్సొస్తుంది. అండ్ ఇదొచ్చేసి తిరుమల కొండల్లో లాస్ట్ కొండ ఇదే అంటారు. అండ్ తిరుమలలో కల్లా హైయెస్ట్ కొండ కూడా ఇదే అంట. లాస్ట్ ప్లేసు. అండ్ దీన్నొచ్చేసి నారాయణగిరి హిల్ అంటారండి. స్వామివారు ఫస్ట్ పాదం పెట్టింది ఇక్కడేనంట. ఇక్కడ పెట్టిన తర్వాతనే టెంపుల్ దగ్గరికి వెళ్ళారు అని అంటారు. ఇదే 7వ కొండ అనమాట. అండ్ ఆఖరి ప్లేస్ కూడా ఇదే. ఇక్కడి నుంచి చూస్తే ఆ పాదాలున్నాయి కదా! పైన స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి చూస్తే స్వామివారి టెంపుల్ గూడా కనిపిస్తుంది అని చెప్తారు. నేనైతే అంత క్లియర్‌గా అబ్జర్వ్ చేయలేదు. అండ్ అక్కడ కొన్ని దీపాలు గూడా అమ్ముతారనమాట. మనం దీపాలు గూడా వెలిగించుకోవచ్చు. అండ్ ఇంక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక ఫోటో షూట్ జరిగే ప్లేస్ గూడా ఉందండి. ఆ చెట్ల మధ్యలో చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఫోటోకి ఇంత అని ఛార్జ్ చేసి తీస్తారనమాట. నాకు కొంచెం ఎక్కువే అనిపించింది వాళ్ళు ఛార్జ్ చేసేది. సో, వద్దని చెప్పేసాను నేను. అండ్ ఇంకొంచెం ఫస్ట్ మనం స్ట్రెయిట్‌గా మనల్ని శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్లారు కదా! కిందే శిలాతోరణం ఉంటుందనమాట. అక్కడ పార్కింగ్‌లోంచి కొంచెం ముందుకెళ్ళంగానే మనకి కూల్ డ్రింక్స్ అవి ఇవి వాటర్ అన్నీ దొరుకుతాయి. ఇంకొంచెం దాటుకొని ముందుకెళ్తే ఇక్కడ చూసారా అపూర్వ శిలాతోరణం అని చెప్పి తెలుగు అండ్ తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్నిటిల్లో ఉంటుందనమాట శిలాతోరణం గురించి తెలుసుకోవటానికి. ఆ బోర్డ్‌లో ఆల్మోస్ట్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదే అండి శిలాతోరణం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసుంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము శిలాతోరణంని మాత్రం. నేనింకా ఏదో చాలా ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళాను గానీ ఇంతే ఉంది. నాలాగా ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళే వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే 1980స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కనుక్కున్నారండి. ఇది 157-160 క్రోర్స్ ఇయర్స్ బ్యాక్‌ది అని ఎస్టిమేషన్ అంట. ఏషియా మొత్తంలో కూడా ఇదేనంట ఉండేది. ఇంకొకటి అమెరికాలో ఉందంట. ఇంకొకటి ఇక్కడే ఉంది. అండ్ స్వామివారి 2వ పాదం ఇక్కడ పెట్టారంటండి. 3వ పాదం టెంపుల్ దగ్గర పెట్టారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉండే టెంపుల్ దగ్గర స్వామివారి 3వ పాదం అనమాట పెట్టింది. ఇక్కడ 2వ పాదం పెట్టారంట. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడే కొన్ని చిన్న అడవి జాతికి సంబంధించినవి అవి ఇవి కోళ్ళు అవి ఉంటాయి కదా! అవన్నీ ఉంటాయన్నమాట పక్కన. అండ్ స్వామివారి దశావతారాలు కూడా ఇంకొక సైడ్ గార్డెన్ లాగా ఉంటుంది. అక్కడ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే చక్రతీర్థం వస్తుందండి. ఇప్పుడు మీకు వాటర్ కనిపించింది కదా! అదంతా తీర్థం అనమాట. అక్కడ కొంచెం స్టెప్స్ కిందకి దిగి మళ్ళీ ఇంకొంచెం పైకెళ్తే ఒక చిన్న శివుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం ఒక బోర్డ్ ఉంటుందండి. దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అంతా. అండ్ నాకు తెలిసిన డీటెయిల్స్ ఏంటంటే స్వామివారు రాక్షసుల బారి నుండి తన భక్తుల్ని కాపాడడం కోసం సుదర్శన్ చక్రంతోటి వాళ్ళని సంహరించారంట. ఆ తర్వాత ఆ చక్రంని క్లీన్ చేసుకునే ప్రాసెస్‌లో సుదర్శన్ చక్రం జారి కింద పడిందంట. అప్పుడు ఏర్పడిందంట ఈ చక్రతీర్థము. అండ్ ఇక్కడి నుంచి ఇది వరకు స్వామివారికి వాటర్ వెళ్ళేవి అభిషేకానికి, పూజలకి అన్నట్లు విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదండి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఈ గోవిందనామాలు, శంకు చక్రాలు ఉంటే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిది విగ్రహం ఏదన్నా ఉందేమో చిన్న టెంపుల్ అనుకున్నాను గానీ, సర్ప్రైజింగ్‌లీ అక్కడ శివలింగం ఉందండి. శివుడికి పూజలు జరుగుతూ ఉన్నాయి. నాకు చాలా నచ్చిందనమాట.
ఇంకా అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం స్మూత్గా ఉంటుందండి, కొంచెం చూసి నడవాలి, లేదంటే జారి పడిపోతాం కూడా. ఇంకా అక్కడి నుంచి ఎంత దూరం అయితే కిందకి దిగామో మళ్ళీ అంతే నడవాలి. అండ్ దారిలో గాంధీ గారి వేషం వేసుకొని ఒక ఆయన ఉంటారండి, కొంచెం ఏజ్డ్ పర్సనే. నేను ఆయన్నైతే వీడియో తీయలేదు, కానీ అంత ఎండలో ఆయన చెప్పులు కూడా లేకుండా అక్కడ నిల్చున్నారు. గాంధీ గారి వేషం వేసుకున్నారు అని ఆలోచించకుండా ఆయన ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆయనకు మాత్రం మనీ కొంచెం ఇవ్వండి. నేను ఆయన వీడియోలో అయితే తీయలేదు, కానీ ఆ ఏజ్‌కి ఆయన అలా ఉండడం అంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. అంత ఎండలో మనం అయితే అంతసేపు ఉండలేమనమాట. ఇంకా అక్కడ ఒక ఫోటో కూడా తీయించుకున్నామండి. ఫోటో 50 రూపీసే అని చెప్పారు. మేము బయటకు వచ్చేసరికి ఫ్రేమ్‌లో పెట్టున్నారనమాట. నాకు ఫ్రేమ్ వద్దు, ఫోటో ఒక్కటే కావాలి అని చెప్తే అలా కూడా ఇస్తామని చెప్పారు. ఫ్రేమ్ ఎంత అంటే 100 అన్నారు. 100 టోటల్ 150కి ఫోటో విత్ ఫ్రేమ్ ఇస్తారు, లేదంటే 50 రూపీస్కి ఫోటో ఇస్తారనమాట. సరే 100కి ఫ్రేమ్ ఎక్కడొస్తుందిలే అని చెప్పి నేను ఫ్రేమ్తో కలిపి తీసేసుకున్నానండి. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర ఇప్పుడు నేను చెప్పే 6 ప్లేసెస్లో కూడా ఈ ఫొటోస్ తీస్తారు, ఫ్రేమ్స్లో పెట్టిస్తారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అలా తీయించుకోవచ్చు. అండ్ ఇప్పటికైతే మనం 3 ప్లేసెస్ చూసాము. మనం చూడబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 5 రూపీస్ ఉంటుందండి. అండ్ ఇది హాతీరామ్ బాబాజీ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిపోతే రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అండ్ చూసారా ఇక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో ఈ టెంపుల్లో, చాలామంది ఉంటారండి. వేణుగోపాల స్వామి వారి టెంపుల్ అనమాట. జస్ట్ గర్భగుడి దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చాము అంటే కనుక ఎదురుగ్గా మనకు కనిపిస్తుంది హాతీరామ్ బాబా స్టోరీ అంతా, చరిత్ర అంతా అక్కడ ఉంటుందన్నమాట. ఆల్ 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ బయటకు రాగానే ఆయన జీవ సమాధిని మనం చూడొచ్చు అనమాట బయట. అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామి వారు ఆయనతోటి అక్కడ పాచికలు ఆడారంటండి. ఆయన స్టోరీ మొత్తం మీకు క్లియర్గా తెలియాలంటే నమో వెంకటేశాయ మూవీ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఇక్కడైతే కొంచెం కిందకి దిగాలండి, చాలా మెట్లు ఉంటాయి. అండ్ పక్కనే అన్నిటిల్లో లాగా ఇక్కడ కూడా ఒక బోర్డు మీద మొత్తం 3 లాంగ్వేజెస్లో మొత్తం స్టోరీ అంతా ఉంటుంది. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, ఇద్దరు భక్తులు పెరియార్ అండ్ తిరుమల నంబి అనే ఇద్దరు స్వామివారి పూజ కోసం పాప వినాశనంకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చేవారంట. వాళ్ళు ఏజ్ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచే వాటర్ తెస్తూ ఉండడం స్వామివారు గమనించి వాళ్ళకి ఒక చిన్న బాబు రూపంలో కనిపిస్తారంట. వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టి నేను ఇక్కడ నుండి వాటర్ తెప్పిస్తాను అని అంజనాద్రి కొండపైకి బాణం వేసి వాటర్ తెప్పించారంట. అప్పటి నుండి స్వామివారి పూజ కోసం ఇక్కడ వాటర్ని యూస్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది, నా చిన్నప్పుడు ఏదో మా మమ్మీయో సమ్ ఫ్రెండ్స్ ఇట్లా చెప్పిన స్టోరీ ఏంటంటే, ఆంజనేయ స్వామి సంజీవనిని తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం ఇక్కడ పడింది అంట. అందుకని ఆ వాటర్ మనం తాగితే మనకుండే డిసీజెస్ అన్నీ పోయి మనము ఫుల్గా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాము, మనకి డిసీజెస్ పోతాయి అన్నట్టు చెప్పారనమాట. తెలియని ఏజ్లో నాకు ఫ్రెండ్స్ సంథింగ్ ఇట్లా చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇది నేను ముందు చెప్పిన స్టోరీ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నదనమాట. అక్కడ నిజంగా వాటర్ ఫాల్ పెద్దది కాదు, చిన్న వాటర్ ఫాల్ అయినా చాలా బాగుంటుందండి. నేను దిగుదాం అనుకున్నాను కానీ నేను ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ తీసుకెళ్ళలేదు, లేదంటే దిగి వెళ్ళేదాన్ని. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ స్టెప్స్ అన్నీ దిగితే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ అక్కడ గేట్స్ కూడా క్లోజ్ చేస్తున్నాయండి. ఎందుకు క్లోజ్ చేస్తున్నాయో తెలీదు. కొంచెం గ్యాప్ ఉంటే అక్కడి నుంచి దిగి అందరూ వెళ్తూ ఉన్నారు, మేము అలానే వెళ్ళాము. సో ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మనం ఈ ట్రిప్లో వెళ్ళే లాస్ట్ ప్లేస్కి చూడటానికి వెళ్తున్నాం అనమాట. మాకైతే నిజంగా ఇది చాలా వర్త్ అనిపించింది అట్లా జీబ్లో వెళ్ళడమే ఆర్టీసీ బస్సులో కంటే కూడా. అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం ఈ ట్రిప్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం వింతగా అనిపించింది ఏంటంటే, ఏదో స్టార్ ఫిషెస్ లాగా స్నేక్స్ లాగా ఏవో పెట్టున్నారు. ఇవంటే దిష్టికి పెట్టున్నారు, వాటికి ఆ స్టార్ ఫిషెస్ లాంటివి ఏవో పెట్టారంటే దిష్టికి పెట్టారు అనుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి పాములాగా, అవి ఎందుకు పెట్టారో కూడా తెలియదండి. చాలా షాప్స్లో ఉన్నాయి అట్లనే ఆ పాము, ఆ స్టార్ ఫిషెస్ ఏవేవో పెట్టున్నాయి. అవి చూడడానికే భయంకరంగా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకొక చిన్న చీటింగ్ ఏంటంటే, ఇక్కడ పులిగోర అని చెప్పి కూడా అమ్మేస్తారండి. అవైతే కొనద్దు, పులిగోరలు లాంటివి అమ్మితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకుంటారా?
సో, ఇంకా అయన్నీ నమ్మకుండా మనం అలా ముందుకు వెళ్ళిపోతే, ఇదిగో పాప వినాశనం స్టోరీ అంతా ఉండే బోర్డ్స్ ఉంటాయి మనకి. దాని గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఆగి కాసేపు చదువుకొని కిందకి వెళ్ళాలనమాట. ఇక్కడ స్నానం చేయడం వల్ల అయితే మనలో ఉండే పాపాలన్నీ పోతాయి అని నమ్ముతారు. అండ్ ఇక్కడ నుండి వచ్చే వాటర్‌తో స్నానం చేయడం వల్ల గానీ, అవి తాగటం వల్ల గానీ చేస్తే మన లోపల ఉన్న కొన్ని డిసీజెస్ తగ్గుతాయి అంటారండి. అక్కడ గంగాదేవి టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే. చిన్న విగ్రహమే బట్ చాలా పవర్‌ఫుల్ అంటారు. అండ్ పక్కనే పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే మంకీస్ ఎక్కువండి. ఊరికే మన చేతిలో ఉండేవి లాక్కెళ్ళిపోతాయన్నమాట. సో, మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అదంతా చూసుకొని వెనక్కి రిటర్న్ వచ్చేస్తున్నాము. మేము ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు మాకు చెప్పింది 2 అవర్స్‌లో మొత్తం చూపిస్తాను అని. కానీ అది 3 అవర్స్ అయింది, 3 అవర్స్, 4 అవర్స్ అయింది. టోటల్‌గా 4 ½ అవర్ తిప్పారనమాట. చాలా ఓపికగా కొంచెం టైం తీసుకొనే మొత్తం చూపిచ్చాడు. ఇక పాప వినాశనం దగ్గరకొచ్చేసరికి మాకు టెన్షన్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మేము రూమ్ వెకేట్ జేయాల్సిన టైము అయిపోవచ్చింది. అండ్ ఇంకోటేంటంటే మేము రిటర్న్ కింద అంటే తిరుపతిలో బెంగుళూరుకి రావటానికి బుక్ చేసుకోండి బస్ టైం గూడా అయిపోతుందనమాట. సో, ఇంక ఫాస్ట్‌గా రూమ్‌కొచ్చేసేసి రూమ్ వెకేట్ చేసి లగేజ్ తీసుకొని కొండ కిందకి దిగడానికి వచ్చేస్తున్నామనమాట. అక్కడ ఒక సుమో మాట్లాడుకున్నాము. అంటే అది కూడా షేరింగే. పర్ హెడ్ 60 సంథింగ్ 120 నేనది కనుక్కొని నెక్స్ట్ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, నేను ఫస్ట్ టైమ్ అండి. ఫర్ ద ఫస్ట్ టైము ఇలా చాలా ప్రశాంతంగా కొండ దిగడం. నేనైతే భయపడుతూనే ఎక్కాను. ఆయన అంటూనే ఉన్నారు, "ఏమీ అవ్వదు మీకు వామిటింగ్ గాని, ఏమి" అని. నాకిలా కొండ మీద నుండి తిరుపతిని చూడడం చాలా ఇష్టమండి. ఆ లైట్స్ అంతా అది. లాస్ట్ టైము నేను పెద్దగా చూడలేకపోయాను. ఎందుకంటే అప్పటికే నాకు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువైపోయి వామిటింగ్ వస్తూ అలా ఉండిందనమాట. ఈసారి ఆయన అన్నారనమాట, "మీరు రిటర్న్ కొండ దిగేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటుంది చూడండి. నా మాట నమ్మండి" అన్నారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే అది నాలాంటి వాళ్ళకే తెలుస్తుందండి. అది ఎలా ఉంటుంది, ఆ వామిటింగ్ సెన్సేషన్ ఇదంతా అనేసి. బట్ ఈసారి అదేమీ లేదు. కొంచెం స్పీడ్ లిమిట్ ఉండడం వల్ల 40 మినిట్స్ దిగాలంట. నార్మల్‌గా 15 మినిట్స్, 20 మినిట్స్‌లో తీసుకొచ్చేది 40 మినిట్స్‌లో తీసుకొస్తున్నారంట ఇప్పుడు. జస్ట్ 20 స్పీడ్ మీద దిగుతున్నారండి. నాకది నిజంగా చాలా నచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్‌గా ఇంతే అనని చెప్పారు. సో, ఇంక మేము బస్ ఎక్కేసేసి బెంగుళూరుకొచ్చామనమాట. ఇక్కడ గూడా ఒక చిన్నది జరిగిందండి. అది మీకు నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇంటికొచ్చేసి ఇంక తెచ్చినవన్నీ సర్ది పెట్టేసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయాననమాట నేను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.